నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. అక్రమ గంజాయి రవాణాతో పాటు పలు దొంగతనాలకు పాల్పడుతున్న ఒక అంతర్జిల్లా ముఠాను రంపచోడవరం పోలీసులు గుట్టురట్టు చేశారు. సినిమా ఫక్కీలో వెంబడించి 7 నిందితులను అరెస్టు చేయగా మరో 4 పరారయ్యారు. పట్టుబడిన వారి వద్ద నుంచి కిలోల కొద్దీ గంజాయితో పాటు భారీగా దొంగిలించిన బంగారం, వెండి, ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పోలవరం జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్దార్, రంపచోడవరం ఎస్డీపీఓ శ్రీ అష్రఫ్ అలీ ఆదేశాల మేరకు అక్రమ రవాణాపై పోలీసులు నిఘా ఉంచారు. రంపచోడవరం సీఐ ఎన్ సన్యాసినాయుడు, ఎస్ఐ పి రమేష్ తమ సిబ్బందితో కలిసి గురువారం రంప గ్రామ శివారులో వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో కొత్తపాకలు గ్రామం వైపు నుంచి రంపచోడవరం వైపుగా 4 మోటార్ సైకిళ్లపై సుమారు 11 మంది అనుమానాస్పదంగా వస్తుండటాన్ని పోలీసులు గమనించారు. పోలీసులను చూసి కంగారుపడిన దుండగలు వాహనాలను వెనక్కి తిప్పి పారిపోయే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిని వెంబడించి 2 బైక్లపై ఉన్న 7 పట్టుకోగలిగారు. మిగిలిన 2 బైక్లపై ఉన్న 4 అప్పటినుంచి పరారయ్యారు. పట్టుబడిన వారిని పరిశీలించగా వారి వద్ద 24 కిలోల గంజాయి లభ్యమైంది. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని గంజాయితో పాటు 2 బైక్లు, 2 మొబైల్ ఫోన్లను ప్రాథమికంగా స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన 7 పోలీసులు తమదైన శైలిలో విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. వీరంతా ఒక ముఠాగా గ్యాంగ్ ఏర్పడి కాకినాడ జిల్లా పెద్దాపురం, కొయ్యూరు పరిసర ప్రాంతాల్లో అనేక మోటార్ సైకిళ్ల చోరీలకు, ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు. వీరిపై ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో ఇప్పటికీ అనేక కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రామచంద్రాపురంలో అత్యధికంగా 10 కేసులు ఉండగా సర్పవరం, సామర్లకోటలో 2, పెదపూడిలో 2, కరపలో 1, కడియంలో 2, రాజమండ్రి వన్టౌన్లో 1, అన్నవరంలో 1 చొప్పున గంజాయి మరియు చోరీ కేసులు నమోదై ఉన్నట్లు విచారణలో తేలింది. పట్టుబడిన ముద్దాయిల విచారణ అనంతరం వారి వద్ద నుంచి పోలీసులు కింది వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 24 కిలోల గంజాయి, 6 మోటార్ సైకిళ్లు, 2 ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు, 33.81 గ్రాముల బంగారం, 1 కేజీ 85.36 గ్రాముల వెండి, సోనీ కెమెరా 1, టైగర్ వాచ్ 1. ఈ ఆపరేషన్లో పాల్గొన్న పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. పరారీలో ఉన్న మిగిలిన 4 నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలవరం జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ సార్ గారి ఆదేశాలను అనుసరించి మేము వెహికల్ చెకింగ్ అనేది చాలా గట్టిగా ఎన్ఫోర్స్ చేస్తున్నాం. పర్టికులర్లీ గంజా అనేది ఎక్కడ తిరగకుండా ఉండడానికి. అందులో భాగంగా ఇవాళ మేము వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు మాకు వచ్చిన విశ్వసనీయమైన సమాచారం ప్రకారం కొత్త పలుకులు అనే గ్రామం నుంచి రంపచోడవరం వైపుగా 4 బైక్స్ మీద ఆల్మోస్ట్ 11 మంది రావడం జరిగిందండి. సో వాళ్ళు పోలీస్ చెకింగ్ ని చూసి వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న ప్రాసెస్ లో మా పోలీస్ వాళ్ళని అడ్డుగుచ్చి పట్టుకోవడం జరిగింది. ఇందులో భాగంగా 4 2 బైక్స్ మీద తప్పించుకున్నారు. మిగతా 7 మంది 2 బైక్స్ లో మేము పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళందరినీ మేము ఇవాళ విచారించగా మాకు విసిపోయే నిజాలు తెలిసాయండి. ఎందుకంటే వీళ్ళందరి మీద ప్రీవియస్ గా చాలా కేసెస్ ఉన్నాయి. పర్టికులర్లీ వీళ్ళు దొంగతనాలు అనేవి చాలా చేస్తున్నారు. ఈ 7 మందిలో 7 మందిలో 4 మీద ఆల్రెడీ కేసెస్ ఉన్నాయి. ఆ 4లో 2 మీద ఎన్డీపీఎస్ కేసెస్ కూడా ఉన్నాయి. వీళ్ళకి పర్టికులర్ గా థెఫ్ట్ కేసెస్ అంటే ఎక్కువ దొంగతనాలు చేయడం ఇవన్నీ జరుగుతున్నారు. వీళ్ళ దగ్గర నుంచి మేము విచారించి మాకు తెలిసింది ఏంటంటే పెద్దాపురంలో కూడా వీళ్ళు దొంగతనాలు చేశారండి. వరుసగా అక్కడ 3 ఇళ్లలో వీళ్ళు నైట్ టైమ్ హౌస్ తర్వాత అలాగే 1.8 కేజీస్ వర్త్ ఆఫ్ సిల్వర్ జ్యువెలరీ కూడా వాళ్ళంతా దొంగతనం చేయడం జరిగింది. సో అదే ప్రాసెస్ లో వీళ్ళు గంజాయి తరలిస్తూ 12 కేజీలు చొప్పున 2 బ్యాగుల్లో గంజాయి అనేది మాకు దొరికింది. అలాగే ఈ 2 బైక్స్ కాకుండా వీళ్ళని విచారించినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళ దగ్గర ఇంకో 4 బైక్స్ కూడా వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. సో ఈ 6 బైక్స్లలో ఒక బైక్ వచ్చేసి కొయ్యూరు నుంచి దొంగతనం చేయడం జరిగిందండి. మిగతా 3 బైక్స్ వచ్చేసి పెద్దాపురం నుంచి దొంగతనం చేయడం జరిగింది. ఇంకో 2 బైక్ డీటెయిల్స్ మేము వెరిఫై చేస్తున్నాము. అదే కాకుండా వీళ్ళ దగ్గర నుంచి ఒక సోనీ కెమెరా అలాగే టైగర్ వాచ్ ని కూడా మేము సీజ్ చేయడం జరిగిందండి. సో ఈ ఆపరేషన్ లో చాలా స్విఫ్ట్ గా యాక్ట్ చేసిన సిఏ గారు తర్వాత ఎస్ఐ గారిని నేను అభినందిస్తున్నానండి. సో మన పోలవరం జిల్లాని మనం గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి శాయశక్తులా ట్రై చేద్దామండి. ఇందులో భాగంగా మీడియాకు కూడా మా అభ్యర్థన ఏంటంటే మీకు ఎప్పుడు ఏ విశ్వసనీయ సమాచారం వచ్చినా మాకు తెలియజేయండి. మనమంతా కలిసి మన పోలవరం జిల్లాలో ఈ గంజాయి అనేది రాకుండా చేద్దాం. థ్యాంక్ యూ.